నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలుపొందడం జరిగింది. నా ప్రతి గెలుపు వెనుక టేక్లగూడెం గ్రామ ప్రజల సహకారం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. టేక్లగూడెం గ్రామానికి వరంగల్ జిల్లాలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. రాజకీయంగా చైతన్యం కలిగిన గ్రామం అని, ఎంతో మంది విప్లవకారులను కన్న గ్రామం అని, అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించే ఎదిరించే ధైర్యం ఉన్న గ్రామం అని ఈ గ్రామానికి ఒక మంచి పేరు ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ సోబును కూడా కన్న గ్రామము టేకులగూడెం. ఏ సోబు ద్వారా ఈ గ్రామానికి మంచి పేరు వస్తే మీ గ్రామంలోనే పుట్టి పెరిగి అన్నల పేరు చెప్పుకొని రౌడీయిజం చేస్తూ సెటిల్మెంట్ చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతూ మీ గ్రామానికి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. కానొక సందర్భంలో అన్నలను కడుపులో పెట్టుకొని కాపాడుకునే ఈ గ్రామం పోలీసులు వస్తే తిరగబడిన గ్రామం, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గ్రామం ఒక రౌడీకి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక సామాన్య రౌడీకి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ రౌడీ వెనుక ఎందుకు తిరుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు వామపక్ష భావాలకు అనుగుణంగా పనిచేసిన రోజులు నాకు మీ గ్రామం అంటే గౌరవం ఉండేది. మీరు నక్సలైట్లకు షెల్టర్ ఇచ్చినన్ని రోజులు మీరంటే నాకు గౌరవం ఉండేది. ఆ ఆలోచనలతో పనిచేసిన రోజులు మీరంటే గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే మీరు రౌడీల చెప్పు చేతుల్లో ఉన్నారని తెలిసిన తర్వాత మీ గ్రామం దిక్కు చూడడం కూడా నాకు ఇష్టం లేకుండా పోయి మీ గ్రామాన్ని నేను పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చింది, మీరు కోరుకున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. రౌడీల బట్టలు ఇడిపించి ఉరికించే ప్రభుత్వం ఇది అని చెప్పి ఈ సందర్భంగా వచ్చేస్తుంది. అండగా ప్రభుత్వం ఉంటుంది, కానీ మీరు నిలబడాలి, మీరు ప్రశ్నించాలి, తప్పు చేసిన వాడిని నిలదీయాలి, ఊరికి చెడ్డ పేరు తీసుకొచ్చే వాడిని నిలదీయాలి. ఆ పని మీరు చేసినప్పుడు మీకు కడియం శ్రీ అండగా ఉంటాడు.